సంతోషంగా ఉన్నారా? చెప్పండి. ఎన్నో స్త్రీల కూడిక? 34. ఈ 2 నెలలు ఆగితే 3 సంవత్సరాలు పూర్తవుతాయి. చూడండి, మీ అందరికి ఒక ప్రశ్న. మీ అందరికీ ఆశీర్వాదం అంటే ఇష్టమా కాదా? అందరు కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నారే కదా. మరి ఎలా వస్తాయి, మనం ఎలా ఉండాలి అంశం గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. 12వ అధ్యాయము ఆదికాండము 3వ వచనము. నిన్ను దూషించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగంతో మనందరితో మాట్లాడాలని ప్రభు యొక్క నడిపింపు నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన తండ్రి ప్రభువా, సహోదరుల కూడిక నుంచి ఈ కూడిక వరకు ప్రభువా, ఈ నెలంతా కూడా మీ కాపుదలలో మమ్మల్ని, సంఘాన్ని, మా ప్రాంతాన్ని ప్రభువా కాచి కాపాడి క్షేమము ఆరోగ్యము ఇచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ ఆత్మీయ మేలులు ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దీనురాలను, అల్పురాలను ప్రభువా, నన్ను కూడా మీ పాద సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని, నా నోటికి మీ జీవము కలిగిన మాటలు అందించి మీ చేతి నీడలో నన్ను భద్రపరచుమని, చేరి వచ్చిన వారందరితో కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాతో కూడా ప్రభువా ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడుమని, వినగలిగే చెవి ప్రభువా, గ్రహించే మనసు మాకు దయచేయండి. మా జీవితాలలో దిద్దుబాటును, పురికొల్పును మీరు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, చదవబడిన వాక్య భాగంలో అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. అబ్రహాములో ఏం ఆశీర్వాదం దాగుంది అక్కడ? చూడండి, ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగంతో మనందరితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఎటువంటి అనుమానాలు కూడా మనకేమీ లేవు, ఏ డౌట్లు కూడా లేవు ఈ వాక్య భాగంతో. భూమి యొక్క చూడండి ఎన్ని వంశాలంట అబ్రహాములో ఆశీర్వదింపబడేవి? భూమి యొక్క సమస్త వంశాలు. సమస్తము అంటే అన్నీ కూడా. భూమి యొక్క సమస్త వంశాలు ఎవరి ఆశీర్వాదములో దాగున్నాయంట? అబ్రహాము యొక్క కుటుంబం యొక్క ఆశీర్వాదములో దాగున్నాయి. మరి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అబ్రహాము కుటుంబం ఎలా జీవించింది? అబ్రహాము భార్య అయిన శారా, ఆమె ఎలాగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగించిందని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానము చేద్దాం. చూడండి, మొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచిన విధానాన్ని చూడండి. 12వ అధ్యాయం 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూసారా, ఆశీర్వాదానికి కారణమైన కుటుంబం, ఆశీర్వాదానికి కారణమైన వ్యక్తి. చూడండి, ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా ఆశీర్వాదానికి వారసులమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. చూడండి, ఈ ఆశీర్వాదం పొందుకోవటానికి అబ్రహాం ఏం చేశాడు? మనం చదివాం కదా, 4వ వచనం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రాము వెళ్ళెను అంటే మొదటిగా మనము చూస్తే మాట వినిన అబ్రహాము, మాట వినుటలో ఆశీర్వాదం. విన్నాడా లేదా? టైం అడిగాడా? అడగల. ప్రభువా నా కొద్దిగా సమయం ఇవ్వు, నేను ఇంట్లో మాట్లాడుకోవాలి, ఇంట్లో సంప్రదించాలి అని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశాడా? చూడండి, అబ్రహాము తెలియక ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆలోచన చేయండి. మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. అబ్రహాము దేవుని మాట యందు విశ్వసించి బయలుదేరాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న. విశ్వాసము అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. విశ్వాసం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనము చెప్పిన మాట చెప్పినట్టు వినటమే విశ్వాసం. ఇంకేం డౌట్లు లేవు, ఇంకేం టైం లేదు, అడగటానికి ఏమి లేదు, సరే అంటమే విశ్వాసం. మరి అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడు. మాట వినుటలో ఆశీర్వాదం. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాం అయితే దేవుని మాట విని బయలుదేరాడు. మరి మనము దేవుని మాట వినే వాళ్ళముగా ఉంటున్నామా? ఆలోచన చేయండి. దేవుడి మాట వినేవాళ్ళంగా మనం ఉంటున్నామా? మరి అబ్రహాం అంటే దేవుని మాట విని బయలుదేరాడు. దేవుడే మాట్లాడాడు కదా, ఇంకేం డౌట్ లేదు, అందుకని బయలుదేరాడు. మరి సహోదరి సంగతి ఏంటి? ఆలోచన చేయండి. మరి శారా గురించి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి మనం ఎక్కడన్నా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఊరు వెళ్ళొస్తా ఉంటాం కదా. ఊరు వెళ్ళేటప్పుడు మనం సామాన్ సర్దుకుంటా ఉంటాము. అబ్రహాము మళ్ళీ తిరిగి వస్తాడో ఆ ఊరికి లేదో తెలియదు. బయలుదేరమన్నాడు దేవుడు. సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి నువ్వు బయలుదేరితే నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. అబ్రహాము బయలుదేరాడు. మరి శారా ఇంట్లో సామాన్ సదుతా ఉండిద్ది కదా. మనం కూడా ఊరు వెళ్ళేటప్పుడు సహోదరులమే కదా లగేజ్ ప్యాక్ చేసేది. మరి చాలా లగేజ్ ప్యాక్ చేస్తున్నాం, ఊరు వెళ్తున్నాం, మళ్ళీ వస్తామో లేదో గ్యారెంటీ లేదు. మరి ఇళ్ల పక్కన వాళ్ళు అడుగుతారా లేదా? ఏ ఊరు వెళ్తున్నావమ్మా, ఎప్పుడు వస్తావు, ఎంత దూరం వెళ్తున్నావు అని అడిగితే ఆమె దగ్గర ఆన్సర్ ఉందా? ఆమె దగ్గర ఆన్సర్ లేదు. చూడండి, భర్తకు ఆమె ఎంత చక్కగా లోబడిందో. అబ్రహాము దేవుడికి లోబడుతున్నాడు, దేవుడు మాట విని బయలుదేరుతున్నాడు. శారా ఏం చేస్తుంది? తన యజమానుడైన అబ్రహాముకు ఆమె లోబడుతుంది. చూడండి ఎంత చక్కగా దేవుని మాట వింటున్నారు. దేవుని మాటకి వాళ్ళు లోబడి విధేయత చూపించే కుటుంబముగా కనబడుతుంది. దేవుని మాటకి మనము విధేయత కలిగి ఉంటున్నామా? దేవుని మాట వినేవారంగా ఉంటున్నామా? ఏదో వింటున్నాము, వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అనే వారంగా మనం ఉంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. అబ్రహాము, నువ్వు నా మాట విను, నువ్వు బయలుదేరితే నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తా, సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి. అబ్రహాము చూడండి, శారా ఒక్క మాట కూడా ఆమె అడ్డుపడలా. ఇప్పుడు కాదులే, కొద్దిగా సమయం ఇవ్వు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క సహోదరి తన తల్లిదండ్రులని, తన బంధువులని, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఒక సహోదరి ఇంక సామాన్యమైన విషయమా? నేటి దినాల్లో వివాహం జరిగిన తర్వాత భర్తకి ఏదైనా ఉద్యోగం వచ్చి దూర ప్రాంతం వెళ్ళాలంటే భార్య యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు? అప్పుడే రాదులే, నువ్వు అవన్నీ చూసుకో, తర్వాత పంపిస్తాములే. సరే అని పంపించినా కానీ అక్కడ ఆమెకు నచ్చలేదనుకో, ఆమెకు సెట్ అవ్వలేదనుకో, వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఈరోజు మనం వినే సంగతులు ఏమంటారు? కొద్ది రోజులు అమ్మ ఇక్కడే ఉండులే, నువ్వు వస్తా ఉండు, పోతా ఉండు, తర్వాత నిదానంగా పంపిస్తాంలే అంటాం. కానీ శారా ఏం చేసింది? అబ్రహాము చెప్పిన మాట వింటుంది. అబ్రహాము దేవుని మాట విన్న విధానాన్ని చూస్తున్నాం. అమ్మ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మొదటి మెట్టు ఏంటి? ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంది. ఏంటది? మాట వినటమే మొదటి మెట్టు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి దేవుని వద్ద నుంచి అంటే దేవుని మాట వినాలి. చిన్న ఎగ్జాంపుల్, గృహంలో జరిగే సంగతే చెప్తాం. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరికి మనం ఎక్కువ ప్రేమిస్తాం? వాళ్ళు అడిగింది మనం ఎవరికి ఇస్తాం? తగ్గుమని చెప్పండి. మాట విన్న వాళ్ళకి ఇస్తాం. వినని వాళ్ళని ఏం చేస్తాం? విన్నది కనుక ఇస్తున్నాం. నువ్వు కూడా విను, నీకు కూడా ఇస్తాం, నీకోసం కూడా చేస్తాం. మరి మనుషులమైన మనం మన చిన్న ఆలోచనను బట్టి, మనకున్న చిన్న జ్ఞానాన్ని బట్టి మనం ఇట్లా డిఫరెన్సెస్ చూపిస్తున్నామే. మాట విన్న వాళ్ళకి ఒకలాగా, వినని వాళ్ళకి ఒకలాగా చూపిస్తున్నామే. మరి దేవుడు చూడండి, ఆయన మాట వింటే నిన్ను ఎంత ప్రేమిస్తాడు.
నిన్నెంత ఆశీర్వదిస్తాడు. వింటున్నామా? ఆలోచన చేయండి. చూడండి ఒకసారి 1 సమూయేలు 15:18. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏది శ్రేష్టం అంట? మాట వినుట శ్రేష్టం. శ్రేష్టం అంటే అది మంచిది, అది గొప్పది, అది చాలా ఉత్తమమైనది. ఏందంట? దేవుని మాట వినటమే. అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఆయన సంతోషించిన. ఆలోచించుము. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగంతో మనందరినీ ఆలోచించమని మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుని మాట నేను వింటున్నానా? దేవుని మాట ప్రకారం నేను నడుచుకుంటున్నానా? ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రభు అంటున్నాడు, ఆలోచించు. పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే కూడా ఏమంట శ్రేష్టము? దేవుని మాట వింటం శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 1 సమూయేలు 16:7. సగం నుంచి చదువమ్మ. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు ఏం లక్ష్య పెడతారంట? పైరూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడు ఏం లక్ష్య పెడతాడంట? మనిషి యొక్క హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. మనందరికీ తెలుసు ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు ఏ పని మీద బయటకు వెళ్ళాడు? తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే తండ్రి పిలుస్తున్నాడు సౌల్ని. అప్పటికి సౌలు ఇంకా రాజు అవల. కుమారుడా, గాడిదలు తప్పిపోయినాయి, పనివారిలో ఎవరన్నా తీసుకొని నువ్వు ఆ గాడిదలు వెతికి తీసుకురా అని చెప్పినప్పుడు సౌలు బయలుదేరుతున్నాడు. సౌలుకి సమూయేలు తారాసపడ్డాడు, ఆయన ఎదురుపడ్డాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నారు. దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తున్నాడని సమూయేలు సౌల్ని అభిషేకించిన విధానము చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు సౌలు? తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే అవి తేటానికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు? ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఆయన్ని మొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము కదా, ఎంత గొప్ప ధన్యత కదా. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజు అవ్వడం అంటే సామాన్య విషయం కాదు. కానీ దేవుడు సౌల్ని ప్రేమించి సౌల్ని రాజుగా అభిషేకిస్తే ఏం చేశాడో తెలుసా? దేవుడు సౌలు రాజు అయిన తర్వాత దేవుడు ఒక మాట సౌలుకి చెప్పాడు. ఒక మాట వినమన్నాడు. వినాలా వద్దా? వినాలి కదా. అమాలేకుల్ని భూమి మీద లేకుండా సమూలంగా నువ్వు నిర్మూలము చేయి. వాళ్ళ పసిబిడ్డలు కూడా ఉండటానికి లేదు, జంతువులు కూడా ఉండటానికి లేదు, వాళ్ళకి సంబంధించినవి ఏవి ఉండటానికి లేదు. అమాలేకుల్ని సంపూర్తిగా నువ్వు నిర్మూలం చేయి. వాటి ఆనవాళ్ళు కూడా ఏమీ ఉండకూడదు. ఎందుకు? అమాలేకులు శరీరానికి సాదృశ్యం. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా యుద్ధమే. శరీరం అనేది ఇంకొకసారి ప్రార్థనకి వెళ్దాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం, 1 గంటకి ప్రార్థన చేసుకుందాం, సాయంత్రం చేసుకుందాం, ఎప్పుడు చేసుకునే ప్రార్థన. కానీ ఆత్మ ఏం చేసిద్ది? ప్రార్థన చేయి. ఏది గెలిచిద్ది? దేన్ని గెలిపిస్తున్నాం మనం? శరీరానికి సాదృశ్యమైన అమాలేకీలు భూమి మీద ఉండటానికి వీల్లేదు. నువ్వు రాజు అయ్యావు, నువ్వు మొదటి పని ఇది చేయాలా వద్దా? చేయలా. సౌలు రాజు అయ్యాడు కానీ దేవుడి మాట వినలా. వాళ్ళని ఉండనిచ్చాడు. వాళ్ళకి సంబంధించిన రాజు అగగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అమాలేకీల రాజు. చాలా మందిని నాశనం చేశాడు కానీ ఆ రాజుని ఉండనిచ్చాడు. రాజే కదా ప్రమాదం. రాజుని ఉండనిస్తారా? రాజుని బ్రతికనిచ్చాడు. అమాలేకుల రాజు అగగుని సౌలు చంపకుండా చేతికి చిక్కినా గాని వదిలిపెట్టాడు, బ్రతకనిచ్చాడు. మంచి మంచి గేదెలు, ఆ యొక్క గొర్రెలు అవన్నీ కూడా బతకనిచ్చాడు.
ఇప్పుడు సమూయేలు వచ్చాడమ్మా. సౌలు రాజా, నిన్ను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఆయన మాట విన్నావా అంటే అంటున్నాడు, నేను విన్నానుగా అనగానే ఆ పక్కన నుంచి ఆ గేదెలు ఆ గొర్రెలు అరుస్తా ఉన్నాయి. నువ్వు మాట వింటే ఆ అరుపులేంది అంటున్నాడు సమూయేలు. అమాలేకుల రాజును ఉండనిచ్చావు, ఆ గేదెలను ఉండనిచ్చావు, నువ్వు దేవుడు మాట వినలేదు కదా, నీ రాజ్యం నీ దగ్గర నుంచి తొలగించబడి దేవుని హృదయానుసారుడైన ఇంకొకరికి వెళ్ళిపోతుంది అన్నాడు. అప్పుడైనా బతిమలాడుకోలా సౌలు, క్షమించమని బతిమలాడుకోలా, అంతే ఉండిపోయాడు. సౌలుడికి ఇక దేవుని మాట వినలేదు కదా, దేవుడు సౌలుని ఏం చేశాడో తెలుసా, దురాత్మకు అప్పగిచ్చేశాడు. చివరాఖరికి సౌలు ఏం చేశాడు, తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. సౌలు దావీదు రాజైన విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నిద్ది. యెషయి వాళ్ళ ఇంటికి సమూయేలు వెళ్ళాడు. దేవుడు అంటున్నాడు, సమూయేలు, సౌలుని బట్టి ఇంకెంతకాలం బాధపడతావు నువ్వు, ఇంకా చాలు, నువ్వు బాధపడింది చాలు. నా హృదయానుసారుడు ఒకడు ఉండాడు, నేను చెప్పిన మాట వినే వ్యక్తి ఇంకొకడు ఉండాడు, అతన్ని నువ్వు అభిషేకించాలి. ఎవరు ఏందని చెప్పట్లా, నువ్వు యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళు. దావీదు తండ్రి పేరు చెప్తున్నాడు. యెషయి వాళ్ళ ఇంటికి పోయి అతని కుమారులు ఉన్నారు 8 మంది, వారిలో నువ్వు ఒకళ్ళని నువ్వు అభిషేకించాలి, నెక్స్ట్ రాజు అవుతాడు అతను అనగానే సమూయేలు కూడా అక్కడ దేవుడితో మాట్లాడతలా, ఎవరిని అభిషేకించాలి, ఎన్నో మనిషిని అభిషేకించాలి, ఎన్నో కుమారుణ్ణి అభిషేకించాలని అడగట్లా, యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఎంత చక్కగా దేవుని బిడ్డలు దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు. అబ్రహాము అడగల, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎప్పుడు వస్తాను మళ్ళీ అడగలా. శారా అడగట్లా, ఎక్కడికి వెళ్ళాలండి, ఎప్పుడు వస్తాం, అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ పరిస్థితులు ఏంది, అక్కడ వాతావరణం ఎలా ఉండిద్ది, ఎన్ని రోజులు ఉంటాం. చూడండి ఎంత చక్కగా దేవుని మాటలు వింటున్నారో దేవుని బిడ్డలు. కానీ సౌలు ఏం చేశాడు, దేవుని మాట వినలా. అమాలేకుల రాజుని అగగుని ఉండనిచ్చాడు. ఆ అగగు ద్వారా వచ్చిన వ్యక్తే ఎస్తేరు గ్రంథములో ఉన్న ఆ యొక్క దుష్టుడైన హామాను. చూడండి ఎన్ని గ్రంథాలు తప్పించుకొని వచ్చాడు. 1వ సమూయేలు, 2వ సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, నెక్స్ట్ ఎస్తేర్లోకి వచ్చి ప్లాన్ చేశాడు. యూదులు మొత్తాన్ని ఏం చేస్తాడంట, ఒకే రోజు ఒకే టయానికి చంపుతాడంట. చూడు, మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్న లోపమే కదా, తర్వాత మార్చుకుందాంలే, ఏమో అది ఎంత పెద్ద లోపం అయిపోయి పాపం అయిపోయిద్దేమో, పాపానికి జీతము మరణం. ప్రియా దేవుని బిడ్డ సహోదరి, మధ్యాహ్న కాల సమయంలో మనలో ఏం లోపం ఉందో, అది చిన్నదో పెద్దదో, దాన్ని మనము దేవుని వాక్యపు వెలుగులో విడిచిపెట్టి దేవుని మాట వింటే దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. సమూయేలు దేవుని మాట విని దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. యెషయితో మాట్లాడుతున్నారు, నీ కుమారుల్ని ఒక్కొక్కరిని పిలువు అంటే ఇంకా యెషయి, ఇంకా అతనికి 8 మంది కుమారులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళలో బాగా హైటు వెయిట్ ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు. బహుశా దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు కావాలా, ఇతను రాజు అవుతాడు కావాలా. వాళ్ళంతా చక్కగా సైన్యంలో పనిచేస్తున్నారు, మంచి పర్సనాలిటీగా ఉన్నారు. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, నించోబెడుతున్నాడు. దేవుడు వద్ద నుంచి సమాధానం రాట్లా, ఏ సిగ్నల్ రాట్లా దేవుని వద్ద నుంచి. సమూయేలు అంటున్నాడు, యెషయి ఇతను కాదు, ఇంకొక నెంబర్ని తీసుకురాగానే పైకి కిందకి చూస్తున్నాడు సమూయేలు. ఆ దృశ్యం చూడండి ఎంత బాగుందో. పిల్లలందరూ వరుసగా నించోబెట్టాడు, తండ్రి ఆడు నించో ఉన్నాడు. ఇక్కడ సమూయేలు ఒక్కొక్కరిని తీసుకువచ్చి నించోబెడుతున్నారు. వాళ్ళు చక్కగా మంచి పర్సనాలిటీగా ఉన్నారు. ఇతను కావాలని తండ్రి ఆశపడుతున్నాడు. అతను కాదంటున్నాడు దేవుడు. సమూయేలు అంటున్నాడు, ఇంకెవరైనా ఉన్నారా పిలు, ఇంకొకడు 7 అట్లాగే అయిపోయారు. ఏం అర్థం అవట్లా సమూయేలుకి. అంటున్నాడు యెషయి, ఏంది ప్రవక్త గారు, ఏంది, ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా. ఒకడు ఉండాడు, కడసారి వాడు ఉండాడు. వాడు చిన్నవాడు, గొర్రెల్ని మేపుతా ఆ యొక్క పొలంలో ఉన్నాడు, గొర్రెల్ని కాస్తున్నాడు. అంటే సమూయేలు అంటున్నాడు యెషయితో, అతను పిలిపి అతను వచ్చేదా కూర్చుంటా. చూడండి దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాడు. ప్రభువా ఆ చిన్నవాడంట, వీళ్ళు చక్కగా ఉన్నారు 7, వీళ్ళలో ఎవరన్నా ఎన్నుకో. చూడండి ఏ సలహాలు ఇయ్యట్లా, దేవుడి మాటకి లోబడుతున్నాడు. సిగ్నల్ రావట్లా, దేవుడు ఏం చెప్పట్లా, ఇతను కాదు అంటున్నాడు. సరే అని చెప్పి దావీదుని తీసుకొచ్చాడు.
ఎర్రటివాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, దేవుని మాట వినేవాడు దావీదు. చిన్నవాడు, 8వ నెంబర్, కడసారి వాడు. తీసుకొచ్చి నించోబెడితే దేవుని అనుమతి వచ్చిందమ్మా, ఇతనే కాబోయే రాజు, సమూయేలు ఇతన్ని అభిషేకించు. చూడండి దేవుని ప్రణాళిక ఎంత చక్కగా ఉందో. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి ఊహల్లో లేడు, అన్నదమ్ముల ఊహల్లో లేడు, సమూయేలు ఊహల్లో కూడా లేడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ వాక్య భాగంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడంట దేవుడు? చూడండి 1 సమూయేలు 16:7, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నువ్వు అనుకుంటున్నావు కావాల దావీదులాగా, ఎవరు నిన్ను గుర్తించట్లేదు కావాల, నా కుటుంబం చిన్నదే, నేను చిన్నదాన్నిగా ఉన్నానే, నాకే అభివృద్ధి లేదే అని అనుకుంటున్నావేమో. దావీదును ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? దేవుని మాట వినటమే. ఈరోజు నీ కుటుంబం చిన్నదే అవ్వచ్చు, నువ్వు చిన్న స్థితిలోనే ఉండొచ్చు, కానీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఆయన నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకొస్తాడు. నువ్వు చేయాల్సింది ఆయన మాట వినటమే. చూడండి లూకాసు వార్త 6:47-48. లూకాసు వార్త 6:47-48. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉండును. దేవుని మాట విన్న వాళ్ళు ఎలా ఉంటారంట? బండ మీద, పునాది మీద ఇల్లు కట్టుకున్న వానిని పోలి ఉంటారంట. దేవుని మాట వినని వారు ఎలా ఉంటారంట? ఇసుక మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటారంట. చూడండి, మీకు చక్కగా అర్థమైద్ది ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనతో, మనకు అర్థమయ్యే భాషలో మనతో మాట్లాడుతున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ అది ఏమాత్రమో కదల్చబడల. వానలు, వరదలు అవి మన జీవితంలో వచ్చిపోయే సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు అవి వస్తాయి, పోతాయి. నువ్వు గనక బండ మీద స్థిరంగా నిలబడితే. బండ మీద నిలబడకుండా ఉంటే, పునాది ఇసుక మీద ఉంటే వానలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వెంటనే కూలిపోయింది, ఏం ఉండదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, ఆ బండ క్రీస్తుని బండ మీద నువ్వు నిలబడ్డావు అనుకో, ఆయన్ని ఆనుకొని ఉన్నావు అనుకో, ఆయన మాట విన్నావు అనుకో, నువ్వు సమస్యలు వచ్చి ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం కదల్చబడవు. ప్రభు చూడండి, ఆయన ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినేవారంగా మనం ఉన్నామా? ఆయన మాట విన్న దావీదు చిన్నవాడైనా రాజయ్యాడు. ఇశ్రాయేలుకు 2వ రాజయ్యాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నిటి మీద రాజయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదుకు చిగురు. చూడండి ఎంత గొప్ప భాగ్యము దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవుని మాట వింటే అంత గొప్ప భాగ్యము దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి అబ్రహాము కుటుంబము దేవుని మాట విని వాళ్ళు బయలుదేరారు. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు బయలుదేరిన వారు? 12వ అధ్యాయం 7వ వచనం ఆదికాండము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుగానున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య కూడా. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? అక్కడ ఒక బలిపీఠము కట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. బలిపీఠము అంటే ప్రార్థన. దేవుణ్ణి విశ్వాసి కలుసుకునే స్థలం, తన హృదయాన్ని అర్పించే స్థలము. అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడంటే మాట వినుటలో ఆశీర్వాదం, రెండవది ప్రార్థించుటలో ఆశీర్వాదం. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి మరలా చూడండి ఆదికాండం 22:5. 22:5. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును
ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. చూసారా, అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్న సందర్భం ఇది. చెప్తున్నాడు, అబ్రహాము, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యమో. అబ్రహాముకి ఇస్సాకు ఎప్పుడు పుట్టాడమ్మా? 100 సంవత్సరాల వయసు అప్పుడు. లేక పుట్టిన ఏకైక కుమారుడు ఇస్సాకు. దేవుడు ఏమంటున్నాడు? నీ ఒక్కగానొక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నావే, ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చెప్పే పర్వతం మీద ఒక దాని మీద దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. చూడండి ఎంత చక్కగా అబ్రహాము దేవుని మాట వింటున్నాడు. అబ్రహాము చూడండి ఎంత విశ్వాసమో. ఆ పనివారితో ఏమంటున్నాడు? నేను ఈ చిన్నవాడు అక్కడికి పోయి యెహోవాకు దేవునికి మొక్కి మరలా వస్తామంటే, చిన్నవాడు ప్రార్థించే చిన్నవాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ప్రార్థన చేసే కుమారుడు. మన బిడ్డల సంగతి ఏంటి? నేను నా కుమారుడు ఇద్దరం వెళ్ళి పైకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసి మరలా వస్తాం అని విశ్వాసంతో అబ్రహాము చెప్తున్నాడే. మనం చెప్పగలుగుతున్నామా? ప్రియా సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. నేను నా కుమార్తె ప్రార్థన చేసుకుంటాం, నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అని చెప్పగలిగేవారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మరొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 24:11 పక్క పేజీలోనే 11. సాయంకాలం అందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా నేను. చూసారా, ఇక్కడ ఏం మోకరించినాయి? వంటలు మోకరించినాయి. ఎవరు వంటలయి? అబ్రహాము వంటలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇప్పుడు పెరిగి పెద్దవాడైపోయాడు. ఇస్సాకు వివాహం చేయడం కోసము ఎలియాజర్ని అబ్రహాము తన ఊరికి పంపిస్తున్నాడు. మా బంధువులలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారుడికి వివాహం చేయాలని అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్కి ఒక బాధ్యత అప్పగించాడమ్మా. ఇవన్నీ మనం విన్నాయే, ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఎలియాజరు బయలుదేరాడు 10 వంటలు తీసుకొని, అవన్నీ వెండి అవన్నీ బంగారం అవన్నీ తీసుకొని కాబోయే పెళ్లి కూతురికి ఇయ్యటానికి. ఆ వంటలన్నీ ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బావి వద్ద ఆ యొక్క యవన బిడ్డలు సహోదరిలో వచ్చి ఏం చేస్తున్నారంట? వాళ్ళు నీళ్లు చేదుకోవడానికి వచ్చారు. మరి ఈళ్లల్లో నా యజమానుడి కాబోయే కోడలెవరు, ఇస్సాకు కాబోయే భార్య ఎవరని ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ఎలియాజరు ఒకడు ప్రార్థన చేసుకోవచ్చుగా. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు చిన్నపిల్లల్ని పండుకోబెట్టి వాళ్ళకి తినే ఇచ్చి వాళ్ళ కొట్టుకు పంపించి మనం ప్రార్థన చేసుకుంటాం చాలామంది. కానీ ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ఎలియాజరు ఒక్కడు ప్రార్థన చేసుకోవట్లా, దేవుణ్ణి అడగట్లా, వంటలు కూడా మోకరించినాయి అంట. అబ్రహాము కుటుంబంలో వంటలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మన స్థాయి ఎలా ఉంది? మనల్ని మనము పరీక్షించుకుందాం. నేను చిన్నవాడు ప్రార్థన చేస్తాం. అబ్రహాం బలిపీఠము కట్టి ప్రార్థన చేశాను, వంటలు మోకరిచ్చాను. చూడండి ఎంత చక్కటి వాక్యాలతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి యోబు గ్రంథం 1:5. యోబు అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించెను. చూడండి, యోబుకి ఎంతమంది బిడ్డలు ఉన్నారమ్మా? యోబుకి 10 మంది బిడ్డలు ఉన్నారు. కుమారులు ఎంతమంది? కుమారులు 7, కుమార్తెలు 3, మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. యోబు ఏం చేస్తున్నాడు? అరుణోదయమున లేచి, అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలాడే లేచి ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తున్నాడంట. దహన బలి అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది కోసము? 10 మంది కోసము. ఒక్కడే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియా సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ వాక్య భాగంతో నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, మంచిదే. చాలామంది పిల్లలు లేరు బయట, చాలామందికి లేరు కదా. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు,
ఐఎఫ్ సెంటర్లకు వెళ్తున్నారు, లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. పిల్లలు కలగట్లా, కొంతమందికి అనారోగ్యమైన పిల్లలు పుట్టి చనిపోతున్నారు. మరి ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు వివాహం చేసి భర్తనిచ్చి బిడ్డలనిచ్చి నిన్ను కుటుంబంగా స్థిరపరిచాడు. నీ బిడ్డల కోసం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? యోబు 10 మంది కోసం ఒక్కొక్కళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు అంట. ఎంతసేపు చేశాడు, ఎంత టైం అయిపోయిందో. యోబు 10 మంది కోసం ప్రార్థన చేస్తున్నాడు చీకటితో. దేవుడు ఏం చేశాడు? యోబు గృహం చుట్టూడు కంచె వేశాడమ్మా. వేస్తున్నావు ఇలాంటి కంచె? ప్రార్థన చేసి నీ కుటుంబం చుట్టూరు, గృహం చుట్టూరు. ఉదయం లెగిసి వందనాలు ప్రభువా, రాత్రి మంచి నిద్రనిచ్చావు, మధ్యాహ్నం మంచి భోజనం ఇచ్చావు, రాత్రి చక్కగా ఇప్పుడు నిద్రపోవాలి, నేను రాత్రంతా నాకు మంచి నిద్ర, నా ఇంటి చుట్టూరు కంచెయి. ఆయన నీకు అన్నం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, వాకిలి ఇచ్చి, ఇంటి చుట్టూరు కంచేస్తే నువ్వేం చేస్తావు? ఆలోచించే. ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, నా ఇంటి చుట్టూరు కంచేయి ప్రభువా. మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఆలోచించే. యోబు 10 మంది కోసం ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇచ్చిన 2-3 కోసం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు లెక్క అడుగుతాడు రేపు. ఏం చెప్తాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు ఈ మాటతో మనతో హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటికైనా మారు. అయిపోయిందేదో అయిపోయింది, గతం చాలు, వదిలే. ఈ రోజు నుంచి ప్రార్థన చేయి, రేపటి నుంచి చేయి, రోజు చేయి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? యోబు కుటుంబం చుట్టూరు కంచె వేసినట్టు నువ్వు రోజు అడుగుతున్నావే, నా ఇంటి చుట్టూరు కంచె వేయి ప్రభు, అట్లాగాని నీ ఇంటి చుట్టూరు కూడా ఆయన కంచె వేస్తానికి ఇష్టంగా ఉన్న దేవుడు. యోబుకు వేశాడు కదా, యోబు గృహం చుట్టూరు వేసాడు, యోబు ప్రార్థన చేశాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి. అరుణోదయంలో లెగు, నీ ఇంటి చుట్టూరు కూడా ఆయన కంచె వేస్తాడు. ఆ కంచె దాటి ఎవ్వరు రాలేరు. సాతాను వచ్చాడు, కంచె దాటి వెళ్ళగలిగాడా? ఏం జరిగిందో ఏమో, మళ్ళా వచ్చాడు దేవుడి దగ్గరికి. దేవుడు అంటున్నాడు, యోబు గురించి నువ్వు ఆలోచించావా? యథార్థవంతుడు, సత్యవంతుడు, ఊచు దేశం అందు అటువంటి వారు ఎవరు లేరు, భయభక్తులు కలిగిన వారు, చెడుతనమును విసర్జించిన వాడు. ఊరికనే భక్తి చేస్తున్నాడా? నువ్వు కంచె వేసావు కదా, ఒకసారి కంచెతి అంటే ఆలోచన చేయండి. దేవుడు వేసిన కంచె ఎవ్వరు తీయలేరు, అపవాది వల్ల కూడా కాదు. ఆ కంచె వేసేది ఎలాగా? ప్రార్థనతో. చూడండి దేవుడు మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. యోబు గ్రంథం 38:41. యోబు గ్రంథము 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. చూసారా? ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి మీరు? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు అంటే ఇక్కడ ఎవరు మొరపెడుతున్నారు? కాకి పిల్లలు మొరపెడుతున్నాయమ్మా. ఏమని మొరపెడుతున్నాయి? దేవుడా, యేసయ్యా, మా అమ్మ నాన్న ఆహారం తేడానికి వెళ్తున్నారు, వాళ్ళకి ఆహారమి. చూడు అంటే ఇక్కడ మీరు ఒక ఆలోచన చేయండి. కాకి పిల్లలకు ప్రార్థన నేర్పించింది ఎవరు నేర్పించారు? తల్లి కాకే. ఆలోచన చేయి అమ్మా. కాకి, దానికి ఉన్న బుర్ర ఎంత, అది ఎంత పక్షి, కరెంట్ షాక్ తగిలితే ఊరికనే పటపట కింద పడి చనిపోతూ ఉంటాయి. వాటికి ఉంది జ్ఞానం. బిడ్డలకి ప్రార్థన నేర్పించుకుంటున్నాయి. అవి ప్రార్థన చేస్తున్నాయి, మా అమ్మకి ఆహారమి, మా నాన్నకి ఆహారమి, మాకు ఆకలేస్తుంది, మొరపెడుతున్నాయి అంట. ప్రార్థన కాదు, ప్రార్థన కంటే కూడా ఒక స్థాయి ఎదిగిపోయి కాకి పిల్లలు. మరి నా పిల్లలు ఎదిగారా? నువ్వు ఎదిగావా? నీ కుటుంబం ఎదిగిందా ప్రార్థనలో? ప్రార్థించుటలో ఆశీర్వాదం. అబ్రహాం బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి. చూడండి, 2 రాజులు 4వ అధ్యాయం 2వ వచనము. 2 రాజులు 4వ అధ్యాయము 2వ వచనం. ఏలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. చూసారా?
ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఎలీషా ప్రవక్త కాలంలో జరిగిన సంఘటన. ఎలీషా ప్రవక్తకి శిష్యులు ఉన్నారమ్మా. ఆ శిష్యుడు ఒక ఆయన చనిపోయాడు. అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చలేక ఆయన చనిపోయాడు. మరి వాళ్ళ భార్య వచ్చి ఎలీషా ప్రవక్తకు మొరపెడుతుంది. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పై వచనాలు మీకు అర్థమవుతాయి. ఆ అప్పుల వాడు వచ్చి ఇంట్లో సామాన్లన్నీ తీసుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంట, ఆమె పిల్లల్ని కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఆమె అనుకుంటుంది సామాన్లే కదా, పోతే పోనీలే అని. మళ్ళీ తెచ్చుకోవచ్చని గమ్మునుంది. ఎప్పుడైతే వాడు పిల్లల్ని లాక్కొని వెళ్తున్నాడో, పిల్లల మీద చేయేస్తానికి వచ్చాడో, ఇంకా ఆ మనసు ఆగల. పరిగెత్తింది ఎలీషా ప్రవక్త దగ్గరికి, మొరపెట్టుకుంటుంది. అయ్యా, నీ దాసుడైన నా పెనిమిటి భక్తి గలవాడని నీకు తెలుసుగా, ప్రార్థన పరుడని నీకు తెలుసుగా, మరి ఇప్పుడు చనిపోయాడు. అప్పుల వాడు వచ్చి నా బిడ్డని లాక్కొని పోతున్నాడు, నేనేం చేయాలి అంటే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అమ్మా ఉండు, నిమ్మలంగా ఉండు, నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడుగుతున్నాడు. ఆమె ఏమంటుందమ్మా, నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదు. బహుశా నేను అనుకుంటున్నాను, ఆ జిడ్డుగా ఉండే నూనె కుండ వల్ల మిగతా సామాన్లు కూడా పాడవుతాయని ఆ అప్పులోడు ఆడ పడేసినట్టుండాడు. అంతే కదా. ప్రార్థన ఆయిల్, అది ఒలీవల నూనె. ప్రార్థనకు వాళ్ళు ధూపం పెట్టుకుంటారు. ధూపం వెలిగించుకునే నూనెకు సంబంధించిన కుండ. నూనె అంటే ప్రార్థన, నీరు అంటే వాక్యము. ఆ ఇంట్లో ఏమీ లేదు, ఇప్పుడు ఏముందంట, ప్రార్థన ఉందమ్మా. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది, ఏముందమ్మా, నీ కష్టం వచ్చిందిగా, అప్పులోడు వచ్చి పిల్లల్ని లాక్కొని పోతున్నారు, ఏమీ లేవు అంటున్నావు, ఏముంది అసలు నీ ఇంట్లో? ఆమె ఇంట్లో ప్రార్థన ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఏముంది నీ ఇంట్లో? ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ఆలోచన చెయ్యి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన ఉంటే సమస్తము సాధ్యము అని అంటాడు ఎలీషా ప్రవక్త. అంటున్నాడు, పర్వాలేదు, నూనె కొండుంది చాలు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి ఇరుగు పొరుగు దగ్గర నీకెన్ని ఖాళీ కుండలు ఇస్తారో అవన్నీ తీసుకురా, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు ఆలోచన చేయండి. ఉత్త కుండలు తీసుకొని నేనేం చేయాలి ఎలీషా ప్రవక్త అని అడగలామా? మనమైతే అడుగుతాం కదా. అసలేం లేవు, నూనె కుండ ఒకటే ఉంది, ఇంకా ఇళ్ల పక్కన వాళ్ళ దగ్గరకు పోయి ఖాళీ కుండలు తేవాలా? ఆలోచన చేయండి. ఏమీ లేవు. అప్పులోడు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, సామాన్లు ఆల్రెడీ తీసుకున్నాడు. ఎవరైనా ఆమెకు కుండలు ఇస్తారా? ఇది ఆలోచించండి. ఎవరైనా ఇస్తారా? ఒకవేళ కొద్దిగా పరిస్థితి పాడైపోయిందంటేనే ఏదన్నా కొద్దిగా అప్పు అడిగితే వీళ్ళు ఇస్తారో ఈరో. అలాంటి దినాలు ఇవి, అవునా కాదా? కానీ ఏమంటున్నాడు, ఖాళీ కుండలు తెచ్చుకో, ఇరుగు పొరుగుతో సమాధానం ఉంది ఆమెకు, ప్రార్థన ఉంది ఆమెకు. వెళ్ళి అడిగింది ఇళ్ల పక్కనోళ్ళని, అడిగినోళ్ళు అడిగినట్టు ఆమెకు ఖాళీ కుండలు ఇచ్చేశారు. అవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టింది, తలుపులు వేసేసింది. తలుపులు వేయడం అంటే ప్రార్థన స్టార్ట్ చేసింది. ఇంకా ఖాళీ కుండలో పెట్టి తలుపులు వేసుకొని ఏం చేసిద్దామా? నేనేం చేయాలని ఎలీషా ప్రవక్తను కూడా అడగల. డబ్బులు ఇస్తాడేమో, తీరుస్తాడేమో అనుకుందేమో, కానీ ఏం చెప్పాడు, ఖాళీ కుండలు తీసుకువెళ్ళి ఇంట్లోకి పో. ఆ నూనె కుండ ఆడబెట్టి దాని చుట్టూరు ఖాళీ కుండలు పెట్టి ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అమ్మ కొడుకులు. నూనె రావడం మొదలైంది. పాత్రలన్నీ నిండిపోయినాయి. అమ్మ ఇంకేం లేవు అంటున్నాడు కుర్రవాడు. చూడండి ఎంత గొప్ప కార్యమో. ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థనతో సాధ్యమైంది. ప్రార్థనతో సాధ్యమైంది. నీ ఇంట్లో ఉందా ప్రార్థన? నీ కుటుంబంలో ఉందా ప్రార్థన? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లవాడు అంటున్నాడు, అమ్మ అన్ని నిండిపోయి ఇంకేం లేవు. మనమైతే ఏం చేస్తాం? వెంటనే తలుపు తీసి ఆ నూనెంతా అమ్మి అప్పులన్నీ తీర్చి సంతోషంగా ఉంటాం. ఆ మాట చేయలా. అవన్నీ ఆడబెట్టిన మీరు ఇక్కడే ఉండండి అని పిల్లలకి చెప్పి మళ్ళీ వెళ్ళింది ఆయన దగ్గరికి. చూడండి ఎంత కృతజ్ఞత. థ్యాంక్స్ చెప్తానే పోతుంది. చెప్పామా యేసయ్యకి థ్యాంక్స్? మనం కృతజ్ఞత చెప్పామా? ఎన్ని కార్యాలు చేశాడు. ఆలోచన చేయండి. కృతజ్ఞత కలిగిన ఆ సహోదరి, అయ్యా ఏం చేయాలి, అన్నీ నిండిపోయినాయి అంటే ఆయన అంటున్నాడు, అమ్మా అవన్నీ అమ్మి నీ అప్పంతా తీర్చుకొని నువ్వు నీ పిల్లలు బతకండి. రాకముందు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఏమి లేవు, ఖాళీ, సున్నా కాడ నుంచి ఇప్పుడు ఏమైంది? నూనె అమ్మే కొట్టయిపోయింది వాళ్ళ ఇల్లు.
చూడండి ఎంత సమృద్ధి ఇచ్చాడు ప్రభు. ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థనతో సాధ్యమైంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కుటుంబ ప్రార్థనలు మొదలు పెడదాం. ఎవరెవరి గృహాల్లో ఆగిపోయి ఉన్నాయో ఒక పావు గంట 10 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. ప్రభు దాన్ని కొనసాగించునుగాక. అటు విధంగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటిగా అబ్రహాం కుటుంబం ఏం చేశారు? మాట విన్నారు. రెండవదిగా ప్రార్థన చేసిన కుటుంబంగా కనబడుతున్నాయి. అబ్రహాం ఇంట్లో వంటలు కూడా మోకరిస్తున్నాయి. చిన్నవాడు కూడా ప్రార్థన చేసే చిన్నవాడుగా ఉన్నాడు ఇస్సాకు. మరి చూడండి, కాకి పిల్లలు కాకులకి ప్రార్థన నేర్పిస్తున్నాయి. ఇంకా చూడండి, మరొక వాక్యాన్ని చూపిస్తాను. ఆదికాండం 18:1. ఒకసారి 13:1 హెబ్రీకి రాసిన పత్రిక చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:1. ఇక్కడ మనమందరం తరచు మర్చిపోయే ఒక అంశం ఉంది. అది ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదేంటో మీకు అర్థమైపోతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగగయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి, దేవుడు ఏం మరవద్దు అంటున్నాడమ్మా? ఆతిథ్యం చేయ మరవకుడి అంటే మరుసే వాళ్ళు ఉన్నారనేగా. ఆతిథ్యం ఇచ్చుటలో మర్చేవారంగా మనం ఉన్నామేమో. ఒకవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆతిథ్యము చేయ మరవకుడి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మీకు ఆలోచన రావట్లేదా? తెలియక ఎవరు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నారో తెలుసుకోవాలని లేదా? చూడండి, ఇప్పుడు చూడండి, ఆదికాండం 18:1. చదవండి అమ్మా. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చూసారా? మమ్రే ఆ యొక్క స్థలము. మమ్రే అంటే బలము. అబ్రహాము ఎలా ఉన్నాడు? 99 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాము బలహీనుడుగా ఉన్నాడు. కానీ ఎలాంటి స్థలంలో ఉన్నాడు? మమ్రే అంటే బలము, బలమైన స్థలంలో ఉన్నాడు అబ్రహాము. ఎండవేళ ఆ యొక్క గుడారము ద్వారా కూర్చొని, గుడారము వాకిట్లో కూర్చొని చూస్తా ఉన్నాడంట. చూడండి, చూస్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు వచ్చాడు. వాళ్ళ గృహాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు 99 సంవత్సరాల అబ్రహాం ఏం చేశాడంట? పరిగెత్తుతున్నాడు, నేల మటుకు వంగుతున్నాడంట. దేవుని పనిలో అబ్రహాము పరిగెత్తుతున్నాడు. కొద్దిగా లేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో. నేను పరిగెత్తి వాళ్ళని ఎలాగైనా నా ఇంటికి తీసుకురావాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా నేను చేయాలి. చూడండి, మా పరిగెత్తేవి ఎప్పుడన్నా దేవుని పనిలో పరిగెత్తావా? దేవుని పనిలో పరిగెత్తావా? పరిగెత్తకుండా ఆశీర్వాదం ఎలా వస్తాయి? ఆలోచన చేయి. అబ్రహాము వృద్ధుడుగా ఉన్నాడు, 99 సంవత్సరాలు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మటుకు వంగాడంట. రండి రండి అని బతిమలాడుకుంటా ఉంటే, అబ్రహాం అంత బతిమలాడుకుంటా ఉంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారా? దేవదూతలు వచ్చారు, దేవుడే వచ్చాడు, తీసుకొచ్చాడు, వాళ్ళని కూర్చోబెట్టాడమ్మా. చూడండి తర్వాత ఏం జరిగిందో. 6. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూసారా? అబ్రహాము ఎవరికి పని చెప్తున్నాడు? శారాకు పని చెప్తున్నాడు. అబ్రహాము వాళ్ళ కుటుంబంలో ఆ యొక్క ఇంటిలో జ్ఞాపకం ఉంచుకోండి, 318 మంది పని మనుషులు ఉన్నారు. ఎవరికి చెప్తే చేయరు? 2-3 పని మనుషులు ఉన్న కుటుంబాలు నేటి దినాల్లో చూస్తే వాళ్ళు ఇంట్లో ఉన్న సహోదరులు పని చేస్తున్నారా? చేయట్లా. 2-3 ఉంటేనే. నేనేం పని చేయాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో 3 పని మనుషులు ఉన్నారు, నేనేం చేయాల్సిన పని లేదు. తింటాం, కూర్చోవడం, తింటాం, పడుకోవడం, రకరకాలు తెప్పించుకొని తింటాం. తిండి మీద వ్యామోహం. దేవుని వాక్యం సెలవిస్తుంది, తిండిపోతుగా ఉన్నావనుకో నువ్వు గొంతుకి కత్తి పెట్టుకొని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడన్నా ఆలోచించారా ఈ వాక్యం గురించి?
ఎందుకు దేవుడు తిండిపోతులుగా ఉన్న వారిని గొంతు కత్తి పెట్టుకోమన్నాడు? గొంతు కత్తి పెట్టుకోలేదనుకో ఈరోజు రేపు వంటి మీద పడిద్ది ఆపరేషన్లు. అందుకని దేవుడు గొంతు కత్తి పెట్టుకొని లిమిట్గా తినమన్నాడు. పనులు లేవు, తిండి ఎక్కువైపోయింది, అనారోగ్యాలు ఎక్కువైపోయింది. 318 మంది పని మనుషులు ఉన్నారు శారా కింద. ఒక్క చిటికేసి ఎన్ని పనులు చేసి ఆడ పెడతారు. కానీ అబ్రహాము ఆలోచన చూడండి, నా భార్య నేను మాట వినిద్ది, ఆటంకం ఏం చెప్పదా అమ్మా ఎవరు వచ్చారో కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు, నువ్వు తొందరగా 3 మానికలు అంటే 6 కేజీలు చేసావు ఎప్పుడన్నా చపాతీలు? 2 కేజీలు చేయాలంటే 2 కావాలి తోడు మనకి, పిసికేవాళ్ళు, చేసేవాళ్ళు, కాల్చేవాళ్ళు. కానీ ఆయనకి 99, ఆమెకు 89. గుర్తుపెట్టుకోండి, 89 సంవత్సరాల సహోదరి 6 కేజీలతో ఇప్పుడు మెత్తని పిండితో అంట రొట్టెలు చేస్తా. చూడండి ఆశీర్వాదాలు రాకుండా పోతాయా? ఎంత మాట వింటుందో, ఎంత విధేయత చూపిస్తుందో. అబ్రహాము ఆలోచన చూడండి, వచ్చిన వారికి నా భార్య చేతులతో వండి పెట్టాలి. అన్ని వండి పెట్టారు, చక్కగా వచ్చిన వాళ్ళు తిన్నారు. తిన్న వాళ్ళు ఖాళీగా వెళ్తారా? దీవిస్తున్నారు. మరలా వస్తాం వచ్చే సంవత్సరం, మరలా ఈ ఋతువుకి, మరలా వచ్చే సంవత్సరం కుమారుడా కౌగిట్న ఎవరు ఉంటారంట? కుమారుడు ఉంటాడు. ఆమె వాళ్ళ కుమారుడు ఉంటాడంట. ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 89. ఇప్పుడు ఆమె డెలివరీ అయితే ఎంత వస్తాయి? 90 సంవత్సరాలు వస్తాయి. చూడండి, ఆమె నవ్వుతుంది, చాటున వింటుంది మాటలన్నీ. సారా నవ్వనేలా అంటున్నారు వాడికి వచ్చిన వాళ్ళు. మళ్ళీ భయపడింది, నవ్వలేదయ్యా అంటున్నావా? లేదు నువ్వు నవ్వామంటున్నాడు. దేవుడి కళ్ళ నుంచి మనం ఏమీ దాగలేం. మన భ్రమ దాస్తున్నామంటే, మనం దాస్తున్నాం అనుకో అది చాలా మందికి తెలిసిపోతూ ఉండిద్ది. ఫస్ట్ దేవుడికే తెలిసిద్ది, తర్వాత మనకి తెలిసిద్ది అందరికీ తెలిసిపోయిందని. చూడండి, ఆమె అంటుంది, అయ్యా నవ్వలేదంట. అమ్మా నువ్వు నవ్వావు. మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. కుమారుడు పుట్టాడు, నవ్వావుగా నువ్వు. నాకు పిల్లలు పుడతారని నవ్వావుగా, నవ్వుల కుమారుడే పుడతాడు. ఇస్సాకంటే నవ్వు. ఇంకా ఆమె జీవితంలో దుఃఖం లేదు, గొడ్రాలనే నింద లేదు, అవమానాలు లేవు, బాధలు లేవు, సిగ్గు లేదు, ఏది లేదు. ఇంకా ఆమె జీవితంలో సంతోషం, ఆశీర్వాదం. దేవుడు చూడండి ఎంత చక్కగా ఆశీర్వదించాడు. విధేయత కలిగిన కుటుంబం, మాట విన్న కుటుంబం, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. చూడండి, తెలియకయే వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వచ్చిన వాళ్ళు చక్కగా భోంచేసి దీవించిపోతున్నారమ్మా. ఆతిథ్యం ఇచ్చావా ఎప్పుడన్నా ఎవరికన్నా? దేవుని సేవకుల్ని పిలుచుకొని ఒక పూట వాళ్ళకి ఏమన్నా చేసావా? ఆదివారం వస్తే ఎంత ఖర్చు పెడుతున్నాం? అక్క ఈరోజు మా ఇంటికి రండి, అక్క ఇది వండా. ఎప్పుడన్నా ఆలోచన చేయండి. దేవునికి ఇచ్చే దాంట్లో మనం వెనకబడిపోతున్నాం. తక్కువగా ఉంటాం, ఎక్కువగా కావాలనుకుంటాం. చూడండి, పక్కన ఆమెకి ఒక గ్లాస్ కందిపప్పు ఇస్తే 2 గ్లాసులు ఇచ్చిద్దా? ఎందుకు ఇచ్చిద్ది? 1 గ్లాసే ఇచ్చిద్ది. మరి దేవునికి మనం ఎలా ఉన్నాం? ఆయన హృదయం కోరుకుంటున్నాడు. హృదయంతో ఆలోచన చేయండి. మరొక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. ఇంకా 2 రాజులు 4:8. అక్కడ ఒక సహోదరి కనబడిద్ది. ఆమె పేరు గనురాలని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో ఆమె గనురాలు? ఎలీషా ప్రవక్త ఆ ప్రాంతానికి వస్తున్నాడు, షునేము ప్రాంతానికి. షునేము అంటే 2 అంతల ఆశీర్వాదం. కావాలా? 2 అంతల ఆశీర్వాదం కావాలి. ఒక ఆశీర్వాదం అంటేనే మనకెంతో సంతోషము. అందులో డబల్ ఆశీర్వాదాలు అంటే ఎవరికి వద్దంటారు? షునేము అంటే 2 అంతల ఆశీర్వాదం, 2 అంతలు డబల్. ఎలీషా ప్రవక్త వస్తున్నాడు ఆ పట్టణానికి. ఆయన కూర్చునే చోట ఆ ప్రార్థనలో ఆమె కూడా వెళ్తుంది. ఆలోచన చేసి ఒకరోజు అడుగుతుంది, ఎలీషా ప్రవక్త గారు ఈసారి మా ఇంటికి రండి, ఈసారి మీరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో భోంచేయండి,
ప్రతిమలాడుకుంది. వచ్చాడు ఎలీషా ప్రవక్త. ఆమె అంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు కూడా మా ఇంటికే రండి, ఇక్కడే స్టే చేయండి, ఇక్కడే బస చేయండి. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె ఆయన భర్తతో మాట్లాడుతుంది, అయ్యా మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను తెలుసుకున్నా. ఆయనకి ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి. ఆయన మాటి మాటికి మన వైపు వచ్చినప్పుడు, మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన గృహంలో ఉంటే బాగుండు. ఆయన గృహంలో ఉండటం వల్ల ఏమమ్మా ఉపయోగము? దేవుని ప్రవక్త గృహంలో ఉండటం వల్ల ఏంటి ఆశీర్వాదం? ఆ ఇంట్లో ప్రార్థన ఉండిద్ది, ఆ ఇంట్లో నలుగురు కూడుకుంటారు, వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, దీవిస్తారు, దేవుని బిడ్డకు సేవ చేసుకోవచ్చు, పరిచర్య చేసుకోవచ్చు. ఇంత గొప్ప భాగ్యాన్ని గనురాలు గుర్తెరిగింది. అయ్యా మా ఇంటికి రా, మాటి మాటికి ఇక్కడే ఉండు. సరే, ఒక రూమ్ని అరేంజ్ చేసింది తన భర్తతో. గోడ మీద ఒక రూమ్ కట్టించింది ఆయన కోసం. దాంట్లో ఏం ఏర్పాటు చేసింది తెలుసా? మంచము, పీట, ఒక బల్ల, దీపస్తంభం. చూడండి, ప్రవక్తకి ఏమేమైతే అవసరతలు ఉన్నాయో ఆ వస్తువులన్నీ సమకూర్చడానికి డబ్బులు కావాలా వద్దా? అవన్నీ ఊరికనే వస్తాయా? రావు. గది కట్టించాలంటే డబ్బులు కావాలి, వస్తువులు కొనాలంటే డబ్బులు కావాలి. ప్రయాసపడుతుంది సహోదరి, ప్రభు పనిలో ఖర్చు పెట్టే సహోదరిగా ఉంది. ఆమె భక్తి శ్రద్ధ చూసి ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఆమెకి ఏమైనా కావాలేమో అడుగు. మనమైతే అడుగుతాం కదా, అడుగుతామా లేదా? అమ్మ నీకేం కావాలంటే అడుగుతాం, ఖచ్చితంగా ఒకటైనా అడుగుతాం. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నాకేం వద్దు. చూడండి, ఆమె ఏది ఆశించి చేయలా. ఇవన్నీ చేస్తే ఆయన నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చేయలా. కనుకనే ఆమె అడగట్లా. ప్రభు పని చేసేటప్పుడు దేన్ని ఆశించకూడదు. ఆశించకుండా చేసినప్పుడే ప్రభు దానికి మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేక రెట్లు ఇస్తాడు. ఏది ఆశించకుండా మనము చేసేవారముగా ఉండాలి. కానీ మనుషులు ఏం చేస్తారు? నేను ఇది ఇస్తాను, నువ్వేమిస్తావు? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ప్రవక్త కోసం ఎంత ప్రయాసపడుతుంది గనురాలు. ఏం వద్దు, నాకేం వద్దు. ఇట్లా కాదని గెహాజీని అడిగాడు. ఆమెకి ఏమన్నా కావాలేమో, మనతో మామ అడగట్లా, మొహమాట పడుతుంది. నువ్వు కనుక్కో గెహాజీ అంటే గెహాజీ రెడీగా ఉండాడు. వాళ్ళ ఆయన ముసలోడు, ఆమెకు పిల్లలు లేరు. సరే ఆమెను పిలవండి. ఆమెను పిలవంగానే, మామూలుగా అయితే సహోదరులు పిలవంగానే వెళ్ళి నించుంటాం కదా. ఆమె ఏం చేసిందో తెలుసా? భక్తి గౌరవం కలిగి తలుపు చాటున నించుంది. చూడండి ఎంత అణుకువ ఆ సహోదరికి. మా నువ్వు చేసిన భక్తి, చాలా భక్తి చేశావు. నువ్వు ఏది ఆశించలేదు. మరలా నీకు వచ్చే సంవత్సరం కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టాడు. సంతోషం, అంత సంతోషం బాగానే ఉంది. వాళ్ళ పొలంలో ఆ పిల్లవాడు ఎదిగి తండ్రితో పాటు ఉన్నాడు. మరి వాడికి వడదెబ్బ తగిలిందో ఏమో, తలపోయింది అంటే తలనొప్పి వచ్చేసింది. తలనొప్పి రాగానే ఆ తండ్రి ఏం చేయాలా? ఏదైనా హాస్పిటల్కో వైద్యుడి దగ్గరకో తీసుకువెళ్ళాలి కదా, ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయాలి కదా. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గర పంపియండి పిల్లోడిని. చూడండి, భార్య మీద ఎంత నమ్మకమో. నా భార్య భక్తి గలది, చేసుకునేది, సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది, పిల్లోడిని చూసుకునేది. వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించండి అంటే పిల్లవాడిని తీసుకొచ్చి ఆ సహోదరికి అప్పగిచ్చాడు. వాడేమో తొడ మీద కూర్చొని లేక పుట్టిన పిల్లవాడు ఆ సహోదరి వాళ్ళలో చనిపోయాడు. ఎంత దుఃఖం ఉండిద్ది. అయ్యో, నేను ఎంత పరిచర్య చేశా, ఎంత ఖర్చు పడ్డా, ఎంత ప్రయాసపడ్డా, పిల్లోడు పుట్టాడు, చనిపోయాడు అని ఆమె అనలా. చూడండి, మౌనంగా ఆ గది తలుపులు తెరిచి ఎలీషా ప్రవక్త పడుకొని ఆ మంచం మీద బిడ్డవాడిని పడుకోబెట్టి బయట నుంచి తలుపేసి ఎవ్వరికి ఏం చెప్పకుండా ప్రవక్త దగ్గరికి పోతుంది. ఆయన దూరం నుంచి చూశాడు. ఏందమ్మ శునేమిరాలు వస్తుంది, ఏమైందో కనుక్కో అంటే ఏమైందమ్మా అంటుంటే ఆమె అంటుంది, మిగతా వాళ్ళైతే ఏమంటారు? అయ్యా పిల్లవాడు పుట్టాడు, చనిపోయాడు, నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఎంత పరిచర్య చేశా, ఎంత కష్టపడ్డా, ఇప్పుడు నేనేం చేయాలి? ఆమె ఏమంటుందో తెలుసా? అక్కడ వాక్యం భలే ఆశ్చర్యం అనిద్ది. బాగున్నావా అని దూరం నుంచి అడిగితే బాగున్నా అంటుందామా. బాగుందామా? చూడండి ఎంత విశ్వాసము. ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటూ నువ్వు వస్తే గాని నేను పోను. ఎలీషా ప్రవక్తని తీసుకొని వెళ్ళింది, కుమారుణ్ణి బతికించుకుంది.
డబల్ ఆశీర్వాదం వచ్చిందా లేదా? పిల్లోడు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి బ్రతికాడు. షునేమిరాలు ప్రయాసపడింది, ఆతిథ్యం ఇచ్చింది, ఖర్చు పెట్టింది, తిరిగి ఆశీర్వాదం ఆమె పొందుకుంది. మనం ఎలా ఉన్నాం? అబ్రహాము కుటుంబం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విన్న కుటుంబం, ప్రార్థనా కుటుంబం, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన ఆకాశాన్ని, పరలోకాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాడా లేదా? ఎవరి కోసం? నీ కోసము, నా కోసం. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి ఆయన అధిపతి అయిన దేవుడు. అలాంటి దేవుడు నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఈ మామూలు లోకములో, పాపపు లోకములో పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థను ప్రకటించి తండ్రి పని చేసి సంపూర్తిగా ముగించి ఎన్నో అవమానాలు, నిందలు, ఒక్క దెబ్బ కొడితే, ఒక్క దెబ్బ తగిలితే మనం ఎంత బాధపడతామో, కట్లు కట్టుకుంటాం, హాస్పిటల్కి వెళ్తాం. ఆయన నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు పచ్చి పుళ్ళు, గాయాలు, వేలాడదీయబడ్డారు ఆ ఎండవేళలో. ఆయన ఏమన్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు. అమ్మా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు. అమ్మా, ఏడుస్తున్నామా మన కోసం, మన బిడ్డల కోసం? దేని కోసమో ఏడుస్తున్నాం? లోక సంబంధమైన వాటి కోసం. బిడ్డల కోసం ఏడ్చి వాళ్ళని బాగు చేసుకునే వాళ్ళంగా మనం ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. సమస్తాన్ని చేసిన దేవుడు, చివరి రక్తపొట్టు ధారగా కార్చిన దేవుడు, చనిపోయి తిరిగి 3వ దినం సజీవుడైన లేచిన దేవుడు, అన్ని చేసిన దేవుడు నీకు ఆశీర్వదించడా? నిన్ను దీవించడా? నువ్వు మాట వింటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించడా? 2-3 నా నామంలో ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటా అన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? మరి ప్రార్థన చేసుకుంటున్నామా? ఆయన మాటలు ఆలకిస్తున్నామా? చూడండి, రక్షింపబడి ఎంతకాలం అవుతుంది? విశ్వాసములో ఎంత బలపడ్డాం? ఎన్ని దినాల నుంచి వాక్యం వింటున్నాం, ఇంకా రక్షణ వెనకేస్తున్నావా? ప్రియా సహోదరి, రాత్రి రాకడొస్తే, ఈ సమయంలో రాకడొస్తే రక్షింపబడిన వారు ఆయనతో ఎత్తబడతారు. మరి నువ్వు ఎక్కడ ఉంటావు? ఆలోచన చేసావా? ధనవంతుడు ఎలా ఉన్నాడు? ఉదారంగు వస్త్రాలు వేసుకొని తింటా తాగుతా ఆయన సుఖిస్తా ఉన్నాడు. లాజరు భేదవాడిగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడు. అబ్రహాముకి ఏమి లేవు, లాజర్కి ఏమి లేవు. వంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. చూడండి ఆ భయంకరమైన పరిస్థితి. అయినా కానీ విశ్వాసములో నిలకడగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? కేకలు పెడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ని పంపి కిందంత పనులు చేపించుకున్నాడు, పనోళ్ళని పెట్టి. పైకి పోయిన బుద్ధి మారలా. లాజర్ని పంపించాలంట వాటర్ ఇవ్వటం కోసం. చూడు, విడవబడితే పరిస్థితి చాలా భయంకరం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్య భాగం సెలవిస్తుంది. ఇంత వాక్యం విన్నాం. వెళ్ళేటప్పుడు నువ్వు ఖాళీగా వెళ్ళటానికి వీల్లేదు. ఒక మంచి నిర్ణయం తీసుకో. రక్షింపబడిన విశ్వాసివైతే బలపడు, ఆయన మాట విను, ఇంకా కుటుంబ ప్రార్థన చేయి, ఆతిథ్యమీ దేవుని బిడ్డలకు, ప్రయాసపడు, ఖర్చుపడు, తిరిగి 100 పొందుకో. ఇంకా విశ్వాసిగా ఉండకుండా, ఇంకా రక్షింపబడకుండా, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఒక మంచి నిర్ణయం తీసుకో. రక్షింపబడి ప్రభు బిడ్డగా ఉండాలని, ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని, నిత్య రాజ్యానికి నువ్వు వారసురాలు అవ్వాలని, అలాంటి గొప్ప భాగ్యం ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి ఆత్మల క్షేమం కోసం దీవించి ఆశీర్వదించు.